అందరికీ నమస్కారము. ఈరోజు మనము మన రెస్టారెంట్ అనేది జొమాటోలో, స్విగ్గీలో ఎలా పైన రావాలి అనేది చూద్దామండి. ఇలా పైన రావాలి అంటే ఇప్పుడు ఎవరికైనా ఏదైనా కావాలనుకోండి, బిర్యానీ కావాలనుకోండి. ఆ బిర్యానీ అని సెర్చ్ చేస్తే మన రెస్టారెంట్ పైన ఎలా చూపియాలి. పైన అంటే మరీ పైన కాదండి. అది కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మరి కింద ఎక్కడో ఉంటది. ఫస్ట్ 1 మంత్ అయితే బానే ఉంటది. పైనే చూపిస్తా ఉంటారు. ఆ తర్వాత అది ఎక్కడికో వెళ్ళిపోద్ది. అలా పోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనేది ఈరోజు చూద్దాము. ఒక రెస్టారెంట్ అనేది ఒకటి జొమాటో ఓపెన్ చేసుకొని, ఈ ప్రాసెస్ గురించి మనము తెలుసుకుందాం. అసలేం చేయాలి అనేది. ఓకేనా? ఇప్పుడు నేనైతే నా మొబైల్ స్క్రీన్‌లోకెళ్ళిపోతున్నా. ఇక్కడ మనం ఫస్ట్ అయితే జొమాటో ఓపెన్ చేసుకుందామండి. ఈ జొమాటో నార్మల్‌గా మన యూజర్స్ మనం వాడతాం కదా రెగ్యులర్‌గా. ఆ జొమాటో యాప్ ఓపెన్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సెర్చ్ చేద్దామండి. హ్మ్. బిర్యానీ అని కొడదాం. బిర్యానీ అని సెర్చ్ చేశా. బిర్యానీ అని సెర్చ్ చేసినప్పుడు మనకేమొస్తున్నాయి అక్కడ ఆప్షన్స్ వస్తా ఉంటాయి. అక్కడ చూడండి ఇవన్నీ వస్తున్నాయి కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టులిప్స్ గాని ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇట్లా ఇవన్నీ నంబర్స్ ఉంటాయన్నమాట. ఈ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఈ నంబర్స్ ఇలా కాకుండా మనది పైన చూపియాలి ఆర్ టాప్ 10లో చూపియాలి. బేసిక్‌గా టాప్ 10లో చూపిస్తే చాలా మంచిది. సో, ఎందుకంటే మనం కిందికి దాకెళ్ళైతే చూడము. కిందికెళ్ళే కొద్దీ డిస్టెన్స్ అనేది పెరుగుతా ఉంటది. రేటింగ్స్ అనేది తగ్గుతా ఉంటాయి. సో, టాప్ 10లో ఉండేటట్టు మనం ఎప్పుడూ చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి మాది చూద్దామండి. అసలు మేము ఎక్కడైనా ఉన్నామో లేమో చూద్దాము. ఆహ్, సో, ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ పైనాపిల్ జ్యూస్ అని సెర్చ్ చేస్తున్నా. పైనాపిల్ జ్యూస్ సెర్చ్ చేశా కదా! ఇక్కడ వస్తుంది చూడండి. అండ్ దీంట్లో మనది అసలు ఉందా లేదా ఎక్కడుందో చూద్దాము. మెల్లిగా చేస్తున్నా అండి. ఎందుకంటే కొంచెం స్క్రీన్ సింక్ స్లోగా ఉంటది. ఇక్కడ చూడండి. మీకిక్కడ మాది కనిపించింది కదండీ! ఇక్కడ సిప్ అండ్ స్లైస్ అని అది మనదే. సో, ఇప్పుడు దీన్ని మనం కౌంట్ చేసుకుందాం ఎక్కడుంది అనేది. ఓకేనా? కింద నుంచి పైకెళ్తున్నా. 1 మనది తీసుకుంటే 2, 3, 4, 5, 6, 7 అంటే మనది సెవెంత్ ప్లేస్‌లో చూపించిందండి. మనది ఎక్కడ చూపించింది? సెవెంత్ ప్లేస్‌లో చూపించింది. అసలు ఇలా చూపించాలంటే మనం ఏం చేయాలి అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. ఇక్కడ మీరు ఫస్ట్ చూసుకుంటే ఈ ఫస్ట్ దానికి ఏముందండి ఇక్కడ ఏడీ అని ఉంది. ఫస్ట్ దానికి ఏముందండి ఏడీ యాడ్ అని ఉందన్నమాట. అంటే అది అడ్వర్టైజ్‌మెంట్ అన్నమాట. సో, నెక్స్ట్ దానికి కూడా ఏముంది ఏడీ అని ఉంది. సెకండ్ దానికి కూడా ఏడీ అని ఉంది. అట్లా థర్డ్ దానికి కూడా ఏడీ అని ఉంది. ఫోర్త్ దానికి కూడా ఏడీ అని ఉంది. ఫిఫ్త్ దానికి కూడా ఏడీ అని ఉంది. సిక్స్త్ దానికి కూడా ఏడీ అని లేదు. ఓన్లీ ఫస్ట్ 5 వాటికి మాత్రం ఏడీ అని ఉందండి. ఆ 6, 7 ఈ 2 మాత్రము వచ్చాయి. నార్మల్‌గానే పైన ఉన్నాయన్నమాట. సో, ఈ 6 ఏంటంటే ఇది కొత్తగా లిస్ట్ అయింది. సో, అది ఆటోమేటిక్‌గా పైన ఉంటది. అండ్ నెక్స్ట్ మనది దాని తర్వాత మనదుందన్నమాట. ఓకేనా? సో, ఇలా చేసుకోవాలి ఏంటి అనేది మనము ఈరోజు చూద్దాం. ఎలా అంటే మనకిక్కడ ఆహ్, ఏమేమి ఉంటాయంటే అండి మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేసి ఉంటా. ఫస్ట్ ఏంటి అంటే మీకిక్కడ పైన చూపించినట్టు ఇక్కడేముంది మనకి ఇప్పుడు ఇక్కడ అడ్వర్టైజ్‌మెంట్స్ అన్నమాట. ఫస్ట్ ఏంటి అంటే అడ్వర్టైజ్‌మెంట్స్. ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకుంటే నేను హోమ్ పేజ్‌లోకి బయటకొచ్చేస్తున్నా అండి. ఇక్కడ బయటకొచ్చేసి చూడండి. ఇక్కడ రికమెండెడ్ ఫర్ యూ అని ఉంది కదా! ఈ రికమెండెడ్ ఫర్ యూ అనే సెక్షన్‌లో ఏముంటాయంటే మనం రెగ్యులర్‌గా ఏవైతే ఆర్డర్ పెట్టుకుంటామో అవి ఉంటాయి. అండ్ అడ్వర్టైజ్‌మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఉంటాయి. ఓకేనా? రికమెండెడ్ సెక్షన్‌లో రెగ్యులర్‌గా పెట్టుకునేటివి ఉంటాయి. అండ్ ప్లస్ అడ్వర్టైజ్‌మెంట్స్ కూడా ఉంటాయి. అడ్వర్టైజ్‌మెంట్ ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారనమాట. ఈ పైన కనిపిస్తారు. కొంచెం కిందికెళ్ళినా కూడా మీకు ఇక్కడ ఇవి కనిపిస్తున్నాయి చూడండి. ఇవన్నీ ఇలా వస్తాయి. సో, మీకిప్పుడు ఇక్కడ ఆల్రెడీ అర్థమైపోయి ఉండాలి. పైన కనిపించాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే, ఫస్ట్ మీరు పైన కనిపించాలి అంటే అడ్వర్టైజ్‌మెంట్ పెట్టుకోవాలి. ఇది ఫస్ట్ స్టెప్. టాప్‌లో ఇంకా 1, 2, 3, 4, 5 టాప్ 5లో ఉండాలంటే మీరు అడ్వర్టైజ్‌మెంట్ పెట్టుకోవాలి. అండ్ ఇంకా ఇది డిపెండ్స్ అండి. ఇప్పుడు ఒకవేళ మీ ఏరియాలో ఉన్న షాప్స్ అందరూ అడ్వర్టైజ్‌మెంట్ పెట్టుకుంటే మీది దాన్ని బట్టి కిందికి మీదికి అవుతా ఉంటది. లేదు ఎవరు పెట్టుకోలేకపోతే మీదే పైన ఉంటది. సో, అట్లా అడ్వర్టైజ్‌మెంట్ పెట్టుకుంటే 1-10, 1-5, 1-10 ఈ రేంజ్‌లో మనకి కనిపించే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది ఫస్ట్‌ది గుర్తుపెట్టుకోండి. అండ్ సెకండ్ దాని విషయానికొచ్చేసరికి ఇంకోటేంటి అడ్వర్టైజ్‌మెంట్స్‌తో పాటు మీరు ఆఫర్స్ ఇవ్వాలి. ఓకేనా? మీరు ఆఫర్స్ అనేవి మంచి మంచి ఆఫర్స్ ఇచ్చారనుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ పైన మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా! మీల్స్ అండర్ 250 అని కనిపిస్తుంది కదా! ఆ మీల్స్ అండర్ 250 కేటగరీలో మీరుండాలి. ఒకసారి దాన్ని క్లిక్ చేద్దాము. దాన్ని క్లిక్ చేశానండి. మీల్స్ అండర్ 250 క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఇక్కడ బెస్ట్ ఆఫర్. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇక్కడ ఏవైతే ఆఫర్స్ ఉన్నాయో, ఇక్కడ వీళ్ళు ఎలా అయితే ఆఫర్స్ ఇచ్చారో, మీరు అలా ఆఫర్స్ అనేది మీరు ఇవ్వాలి. ఆ పర్టిక్యులర్ డేకి మీరు అలా ఆఫర్స్ ఇచ్చుంటే మాత్రము
మీది కూడా ఆటోమేటిక్‌గా పైన చూపిస్తది. ఇక్కడ ఇది చూసుకుంటే ఇక్కడ ఇది ఉంది కదండీ! ఇది దీనికి ఇక్కడ ఈడీ అని ఉంది. అంటే మళ్ళీ ఇది కూడా అడ్వర్టైజ్‌మెంట్ అనమాట. సో, ఇలా పెద్ద పెద్ద బ్రాండ్స్ ఏం చేస్తారంటే అడ్వర్టైజ్‌మెంట్ పెట్టేసి వాళ్ళు పైనే కనిపిస్తా ఉంటారు. వాళ్ళసలు ఎలా కనిపిస్తారంటే ఇంక అంతే. ఖచ్చితంగా మీరు అందులో ఆర్డర్ పెట్టుకోవాలి అన్నట్టుగా కనిపిస్తా ఉంటారనమాట. సో, మనము అలా రావాలి అంటే మన వల్ల కాదు. ఎందుకంటే మనకొచ్చేటియి ఆ అడ్వర్టైజ్‌మెంట్‌కి సరిపోవు. కాబట్టి మనకలా కుదరదు కాబట్టి మనము ప్లాన్ బి అప్లై చేయాలనమాట. ప్లాన్ బి ఏంటి అంటే రేటింగ్. రేటింగ్ ఎప్పుడు కూడా టాప్‌లో ఉంచుకునేటట్టు చూసుకోవాలి. మోర్ థాన్ 4. మోర్ థాన్ 4 ఉంటే మీరు పైనే ఉంటారండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మీ రేటింగ్ మోర్ థాన్ 4 ఉంటే పైనే ఉంటారు. ఇప్పుడు ఈ కేఎఫ్‌సీ ఉంది కదా! ఈ కేఎఫ్‌సీ 3.8 ఉంది. ఓకేనా? కేఎఫ్‌సీ 3.8 ఉంది. ఇది కూడా ఇవి రికమెండెడ్ సెక్షన్‌లో వచ్చింది. ఇక్కడ ఎందుకు వచ్చిందంటే మేము రెగ్యులర్‌గా ఏవైతే పెట్టుకుంటామో అవి వస్తాయి. ప్లస్ వాటితో పాటు అడ్వర్టైజ్‌మెంట్స్ అనమాట. ఇప్పుడు రెగ్యులర్‌గా పెట్టుకుంటాము అని అన్నాం కదా! రెగ్యులర్‌గా పెట్టుకునే వాటి అన్నీ రావండి మళ్ళీ. రెగ్యులర్‌గా పెట్టుకొని ఎవరైతే యాడ్ పెట్టుకుంటారో అవే మాకాడ కనిపిస్తాయి. ఓకేనా? మీరు రెగ్యులర్‌గా పెట్టుకుంటామని చెప్పేసి వేరేటోళ్ళు అంటే అడ్వర్టైజ్‌మెంట్ లేనోళ్ళే కనిపియవు అక్కడ. అడ్వర్టైజ్‌మెంట్ పెట్టుకున్నోళ్ళవే కనిపిస్తాయి టాప్‌లో. ఓకేనా? అండ్ ఇంకొకటి ఇక్కడ చూడండి. మీకు ఎవ్రీ వెడ్నెస్‌డే అనేది ఒక బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉంటది. మీరు ఎవ్రీ వెడ్నెస్‌డే బై వన్ గెట్ వన్ ఎప్పుడైనా కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఆ పర్టిక్యులర్ డే మీరు మార్నింగ్ లేవాలి. మార్నింగ్ లేసి జొమాటో ఓపెన్ చేయాలి. ఫస్ట్ ఇది రెడ్ కలర్ జొమాటో ఇది ఓపెన్ చేసి ఏం ఆఫర్స్ నడుస్తున్నాయి. అప్పుడప్పుడు ఫ్లాట్ 100 ఆఫ్, ఫ్లాట్ ఆఫర్స్ అని చెప్పేసి ఉంటాయన్నమాట. సో, అవన్నీ చెక్ చేసుకోండి. ఇక్కడ ఏదైతే మీకు ఆఫర్ నడుస్తుందో చూసుకొని మీరు మీ డాష్‌బోర్డ్‌లోకెళ్ళి మీరు ఆ పర్టిక్యులర్ యాప్ ఆఫర్ అనేది పెట్టాలన్నమాట. పెడితే మీరు పైన కనిపించే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ దాంతో పాటు రేటింగ్. మీ రేటింగ్ ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి 4 అబోవ్ ఉండేటట్టు చూసుకోవాలి. ఎప్పుడైనా మీ రేటింగ్ ఎంత ఉండాలి? 4 అబోవ్ ఉండాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం బిర్యానీ అని సెర్చ్ చేసినా కూడా ఇక్కడ నేను ఇప్పుడు బిర్యానీ అని సెర్చ్ చేశానండి. ఓకేనా? బిర్యానీ సెర్చ్ చేశా కదా! ఈ పైన కనిపించేటి రేటింగ్ చూడండి ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. 4.3, 4.1, 4.2, 3.9. 3.9 ఇక్కడ ఉంది. ఇది ఎందుకొచ్చింది? మీ డౌట్. 3.9 ఉంది కదా! ఇది ఎందుకొచ్చింది బ్రో అంటే ఇక్కడ పైన ఏముంది ఇక్కడ బ్లాక్ కలర్ చిన్నగా కనిపిస్తది. ఏడీ అంటే ఇది అడ్వర్టైజ్‌మెంట్ రా బాబు అని మనకది చెప్తుంది. కాకపోతే చిన్నగా కనిపిస్తదనమాట అది. కనిపించినట్టు, చూపించినట్టు ఉంటదనమాట అది. సో, ఇక్కడ ఈ సంపూర్ణ ఇక్కడ ఇది కూడా 4.1 ప్లస్ యాడ్ ఉంది కాబట్టి పైనుంది. ఇక్కడ ఇది 4 ఉంది. పైన యాడ్ ఉంది. ఇక్కడ న్యూ ఉంది. పైన యాడ్ ఉంది. ఫ్లేవర్స్ ఆఫ్ తెలంగాణ అంటండి చూసుకోండి. న్యూ అది. ఓకేనా? ఇక్కడ ఇది కూడా మళ్ళీ 4.2 ఉంది. పైన యాడ్ ఉంది. ఇక్కడ 4.3 ఉంది. పైన యాడ్ ఉంది. 4.1 ఉంది. యాడ్ ఉంది. యాడ్ లేకుండా దీని నెక్స్ట్ నంబర్ ఏముంటదో ఎంత రేటింగ్ ఉంటదో చూద్దాం. 3.8 ఉంది. యాడ్ ఉంది. 3.8 ఉంది. యాడ్ ఉంది. 3.9 ఉంది. బిర్యానీలకి ఇంతమంది యాడ్స్ పెట్టారండి. బిర్యానీ పెడదాం అనుకున్నోళ్ళు జర చూసుకోండి. ఇంతమంది బిర్యానీ వాళ్ళకి యాడ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ 3.6 యాడ్, 3.7 యాడ్ మొత్తం అడ్వర్టైజ్‌మెంట్స్ ఇవన్నీ. ఇన్ని ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఇది వితౌట్ యాడ్ వచ్చింది చూడండి మనకి. ఇది 4.3 రేటింగ్ ఉంది వితౌట్ యాడ్. ఓకేనా? పైన అంటే ఆ యాడ్స్ అన్నిటిది. ఒకవేళ ఈ రీజియన్‌లో ఇప్పుడు మేమున్న ఏరియాలో బిర్యానీస్‌కి ఎక్కువ మంది యాడ్‌లు పెట్టుకోలేదనుకోండి. ఒక 1, 2, 3, 4, 5 మెంబర్స్ యాడ్ పెట్టుకున్నారనుకోండి. ఇప్పుడు 1, 2, 3, 4, 5 మెంబర్స్ అట్లా యాడ్ పెట్టుకున్నారనుకోండి. అప్పుడు ఇది కొంచెం పైన కనిపించింది. పాపం ఇక్కడ ఈ ఏరియాలో ఒక దగ్గర దగ్గర 30 మంది ఉన్నారు బిర్యానీ వాళ్ళు యాడ్ పెట్టుకున్న వాళ్ళు. సో, ఇది కిందకొచ్చేసిందనమాట. నెక్స్ట్ మళ్ళీ యాడ్. నెక్స్ట్ మళ్ళీ 4 ఇది చూడండి 4 ఉంది. ఆ పైన ఉంది. అట్లా. ఇట్లా చూసుకోండి. మీకు జ్యూస్ కేస్‌లో ఈజీగా అర్థమైపోయి ఉంటది. ఓకేనా? నెక్స్ట్ ఇంకేమన్నా సెర్చ్ చేసి చూద్దాం ఒకసారి. ఏం చూద్దాం ఇక్కడ? మిక్స్డ్ ఫ్రూట్ బౌల్ అని సెర్చ్ చేద్దాము. మిక్స్డ్ ఫ్రూట్ బౌల్ అనేది సెర్చ్ చేస్తున్నా చూడండి. మిక్స్డ్ ఫ్రూట్ బౌల్. ఓకేనా? ఫస్ట్ ఒకటొచ్చింది చూడండి. ఫస్ట్ ఒకటొచ్చింది. దాని పక్కన ఏముంది? మళ్ళీ యాడ్ అనే ఉంది. యాడ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! యాడ్ అని ఉంది. నెక్స్ట్ వచ్చింది ఏంటిది? ఇది మనదే అండి. ఇది వితౌట్ యాడ్. మనకి యాడ్ ఏం లేదు. కాకపోతే మా రేటింగ్ బాగుండడం వల్ల మేము మళ్ళీ పైకొచ్చామన్నమాట. మళ్ళీ మా కింద చూడండి మళ్ళీ తక్కువ రేటింగ్ వల్లే మా కింద ఉంటారనమాట. ఓకేనా? 3.8, 3.7 ఇట్లా. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది ఇప్పుడు? యాడ్‌తో పాటు రేటింగ్ ఇంపార్టెంట్. సో, మీరేం చేయాలంటే ఖచ్చితంగా కూడా మీ రేటింగ్ అనేది తగ్గించుకోకుండా చూసుకోండి. ఓకేనా? రేటింగ్ మరి తగ్గించుకోకుండా ఎలా ఉంటదంటే మీ దగ్గర ఎవరైతే ఫస్ట్ ఆర్డర్ పెట్టుకున్నారో వాళ్ళు 5 స్టార్ ఇచ్చారనుకోండి. యావరేజ్ రేటింగ్ వస్తది ఇది. సెకండ్ ఆర్డర్ పెట్టుకున్నారు. వాళ్ళు 5 స్టార్ ఇచ్చారు. థర్డ్ ఆర్డర్ పెట్టుకున్నారు. వాళ్ళు 3 స్టార్ ఇచ్చారు. ఫోర్త్ ఆర్డర్ 2 స్టార్ వచ్చింది. ఫిఫ్త్ ఆర్డర్ 1 స్టార్ వచ్చిందంటే మీకు తెలిసిపోవాలి. అమ్మ ఇది నా రేటింగ్ పడిపోతుందిరా. 4 కంటే తక్కువ వస్తుందిరా. నేనేం చేయాలి ఇప్పుడు నేను? 4 కంటే తక్కువ వస్తుందంటే మీరు ఎప్పుడు కూడా రేటింగ్ ఎలా మెయింటైన్ చేయాలి అంటే నేను మీకు సీక్రెట్ చెప్తున్నా చూడండి. ఓకేనా? సీక్రెట్ చెప్తున్నా. మీకు రేటింగ్ ఎలా మెయింటైన్ చేయాలి అంటే ఫోన్ నుంచి బయటకొచ్చేసానండి. నోట్‌ప్యాడ్‌లోకి వెళ్దాము. నోట్‌ప్యాడ్‌లోకెళ్ళేసి మీకు ఏమన్నా చూద్దాం. సీక్రెట్ చెప్తా. ఆ సీక్రెట్ అనేది మీరు మైండ్‌లో పెట్టుకోండి.
అందరూ సగం సగం వీడియో చూసి అలా వెళ్ళిపోతున్నారండి. అలా కాదు, చాలా వీడియోలు చూడండి. మొత్తం చూడండి. మొత్తం చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. మీకిప్పుడు టాప్‌లో చూపించాలి అంటే ఫస్ట్ ఏంటి? అడ్వర్టైజ్‌మెంట్. సెకండ్ ఏంటి? ఆఫర్స్. థర్డ్ ఆఫర్స్ పెట్టుకోండి. సెకండ్ ఏంటంటే రేటింగ్. రేటింగ్ ఓకేనా? ఇప్పుడు ఇక్కడ రేటింగ్ వచ్చేసిందనమాట. సో, యాడ్, రేటింగ్, ఆఫర్స్ ఈ 3 మనకు ఖచ్చితంగా ఈ 3 ఉండాలి. ఈ 3 ఉండాలని ఏం లేదు. మీకు ఆల్రెడీ నేను చెప్తూ వస్తున్నా. సెకండ్ మంత్‌లో యాడ్ పెట్టుకోండి. థర్డ్ మంత్ నుంచి మీ రేటింగ్ పర్ఫెక్ట్ ఉండేట్టు చూసుకోండి. అబోవ్ 4 ఉండాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అబోవ్ 4 ఉండాలి. స్టార్టింగ్ మీరు ఒక 10 ఆర్డర్స్, 20 ఆర్డర్స్, 25 ఆర్డర్స్, 30 ఆర్డర్స్ ఉన్నంత వరకు మీ రేటింగ్స్ మీరు మ్యానిపులేట్ చేయొచ్చు. కాకపోతే ఎంతకంటే ఎక్కువైతే మీరు మ్యానిపులేట్ చేయలేరు. సో, మీరు ఎలా చేయాలి అంటే నేను చెప్తున్నా. ఫస్ట్ ఒక 20 ఆర్డర్స్ వరకి మీకు ఒకవేళ మీ రేటింగ్ అనేది ఎప్పుడు కూడా 4.5 అబోవ్ ఉండేటట్టు చూసుకోండి. 4.5 అబోవ్. ఓకేనా? లేదు అంతకంటే తగ్గుతుంది అని అనిపించినప్పుడు మీరేం చేయాలంటే మీ ఫ్రెండ్స్‌కైనా ఎవరికైనా చెప్పి ఆర్డర్ పెట్టిపించుకోండి. ఆర్డర్ పెట్టిపించుకొని ఖచ్చితంగా వాళ్ళ దగ్గర మీరు 5 స్టార్ తీసుకోండి. ఇది మీరు ఒక్కసారి కాదు. మీ రేటింగ్ మీరు అలా స్టార్టింగ్ ఒక 50, 100 ఆర్డర్స్ వరకు మీరు అలా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారనుకోండి. ఏం లేదు, మీకు మాక్సిమం 5 వస్తాయి. 5 వచ్చింది. ఇంకొక 5 వచ్చింది. ఇంకొక 5 వచ్చింది. 5 వచ్చింది. ఇంకొక 4 వచ్చింది. ఓకేనా? ఇంకొక 4 వచ్చింది. నెక్స్ట్ ఇంకొక 3 వచ్చిందనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏమైంది మనకి 15 + 4 ఎంత? 19 + 3. 19 + 3 ఎంత? 22. 22/5 ఎంత? మళ్ళీ కూడా 4 ఎబోవ్ ఉంది. సో, డోంట్ బాదర్ అనమాట. అక్కడ బాదర్ అవ్వకండి. 4 వచ్చింది. ఓకే. 4 మెయింటైన్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ 4 వచ్చింది. 4 మెయింటైన్ అవుతుంది. నెక్స్ట్ 1 వచ్చింది. ఇప్పుడు ఏమవుతుంది? 1 వచ్చింది కదా! ఇప్పుడు ఒకసారి చూసుకోండి. 1, 2, 3 15 ప్లస్ ఇదొక 4 19 ప్లస్ ఇదొక 3 22 అండ్ 30 అండ్ 31. 31 బై ఎంత? 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఆర్డర్స్ వచ్చాయి. 31/8. 31/8. 31/8 ఎంతండి? 31/8 అది ఎంత వచ్చింది? 3.9 సంథింగ్ వస్తుంది. మీరు ఇక్కడ బాదర్ అవ్వాల్సిందే. సో, మీరు ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే బూస్ట్ ఇచ్చేసేయండి. బూస్ట్ ఇచ్చి మీరు ఒక 5 స్టార్ మీ తరపున పెట్టుకోండి. మీరు ఒక 5 స్టార్ ఇచ్చుకోండి. ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ ఒక 6 అవుతుంది అండ్ ఇక్కడ 9 అవుతుంది. 36/9 ఎంత? మళ్ళీ కూడా మనకి యావరేజ్ ఇక్కడ 4కి వచ్చేసినాం. సో, అట్లా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు మీకు ఇక్కడ ఒకటి సరిపోదు. సో, ఇంకొక 5 స్టార్ మీకు మీరే అంటే మీరు ఆర్డర్ పెట్టుకోకండి. మీ ఫోన్ నెంబర్ నుంచి మీరు పెట్టుకోకండి. ఫ్రెండ్స్ వీళ్ళు పెట్టుకుంటారు కదా! వాళ్ళని పెట్టుకోమని చెప్పండి. పెట్టుకోమని చెప్పి వాళ్ళకి మీరు 5 స్టార్ ఇవ్వమని అడుక్కోండి. రిక్వెస్ట్ చేసుకోండి. రిక్వెస్ట్ చేయండి. అడుక్కోండి కానీ రిక్వెస్ట్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటేంటి ఇక్కడ 5 స్టార్ వచ్చింది కదా! ఇక్కడ నెక్స్ట్ ఇంకొక 5 స్టార్ వచ్చింది. సో, ఇక్కడ ఏమవుతది యావరేజ్‌గా ఇక్కడ 41 వస్తది. ఇక్కడ మళ్ళీ 10 వస్తది. ఓకే. సో, 41/10 అంటే అరౌండ్ 4.1 వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి మీరు కస్టమర్స్‌ని అడగొచ్చండి. మీరు కస్టమర్స్‌ని అడగొచ్చు. కస్టమర్స్‌ని ఎలా అడుగుతారంటే మీకు ఆర్డర్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటారు కదా! ఆర్డర్ పెట్టుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళకి ఒక లెటర్ రాయాలి. లెటర్ అంటే చిన్నపాటి ఏదైనా కార్డ్ లాంటిది ప్రింట్ చేపించి పెట్టండి. లేదు అనుకుంటే నార్మల్‌గా ఒక చిన్న వైట్ పేపర్ తీసుకొని ప్లీజ్ ఇఫ్ యూ లైక్ అవర్ ఆర్డర్ ప్లీజ్ గివ్ 5 స్టార్ అని చెప్పేసి పెట్టండి. ఓకేనా? మీరు అలా పెడితే ఏమవుద్దంటే పాపం వాళ్ళు మీకు నిజంగా నచ్చితే 5 స్టార్ ఇస్తారు. కొంతమంది పోన్లే కొత్తోళ్ళు కదా అని చెప్పేసి 5 స్టార్ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అడ్వర్టైజ్‌మెంట్ నుంచి 5 స్టార్ పైన చూపిస్తది. నెక్స్ట్ మంచి ఆఫర్స్ ఉంటే పైన చూపిస్తది. నెక్స్ట్ మంచి రేటింగ్ ఉంటే కూడా పైన చూపిస్తది. సో, మీరు మంచి రేటింగ్ ఉండేట్టు చూసుకోండి. యాడ్స్ పెట్టుకున్న వాళ్ళ తర్వాత నెక్స్ట్ మీదే కనిపిస్తది. ఓకేనా? నెక్స్ట్ రేటింగ్ ఎప్పుడు 4 ఎబోవ్ చూసుకోండి. 4 ఎబోవ్ ఎలా ఉండాలి అంటే చిన్నగా ఒక రేటింగ్ ఖచ్చితంగా మానిటర్ చేస్తూ ఉండండి. రేటింగ్ డిప్ అయితుంది అనుకుంటే మాత్రం మీరు ఫ్రెండ్స్‌తోని, ఫ్యామిలీతోని ఎవరితోనో ఒకరితోని రేటింగ్ ఇప్పించుకోండి. ఆర్డర్ పెట్టుకోమని చెప్పి మీరు రేటింగ్ తీసుకోండి 5 స్టార్ వాళ్ళ దగ్గర నుంచి. నెక్స్ట్ కస్టమర్స్‌కి కూడా మీరు ఆర్డర్ వచ్చినప్పుడు ఒక చిన్న కార్డ్ లాంటిది లేదు అనుకుంటే ఒక పేపర్ లాంటిది దానిపైన సార్ ప్లీజ్ ఇఫ్ యూ లైక్ అవర్ ఫుడ్ ప్లీజ్ గివ్ 5 స్టార్ రేటింగ్ అని చెప్పేసి రాయండి. రాసి పంపించండి. అండ్ ఇంకొకటి ఏంటి, కస్టమర్స్‌కి ఎప్పుడు కూడా వాళ్ళు ఏదైనా ఆర్డర్ పెట్టుకున్నారనుకోండి, మీరు ఒకవేళ ఏదైనా వాళ్ళకి చిన్నగా స్టార్టింగ్ డేస్‌లో ఏమి ఇవ్వాలంటే చిన్నగా ఏదైనా ఫ్రీగా ఇవ్వాలన్నమాట. ఏదైనా ఒక ఫ్రీ గిఫ్ట్ లాంటిది చిన్నగా ఇచ్చారనుకోండి, వాళ్ళకి మీకు మధ్యలో రిలేషన్ మంచిగా ఉంటుంది. ప్లస్ వాళ్ళు మీకు 5 స్టార్ అడిగితే 5 స్టార్ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో, దీని త్రూ మీరు రేటింగ్‌ని మంచిగా మెయింటైన్ చేయొచ్చనమాట. రేటింగ్ అసలు ఒక కాన్సెప్ట్ మొత్తం ఒక వీడియో చేయొచ్చు. కాకపోతే నేను ఒక బ్రో అడిగాడని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా. సో, ఇలా మీరు చేస్తే ఖచ్చితంగా మీ రెస్టారెంట్ అనేది టాప్ 10లోనే చూపిస్తది. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరైతే కామెంట్ చేయండి. ఈ వీడియోకైతే థాంక్ యూ. జై హింద్. బాయ్.